హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెగ్యులర్ కంటెంటే కాకుండా అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ కంటెంట్ కూడా మీకు చూపిస్తూ ఉండాలి కదండీ! ఎంతసేపు షాపింగ్ అయినా కాస్త కడుపుకి తిండి కూడా కావాలిగా. అది కూడా కొంచెం ప్రీమియం టైప్ ఆఫ్ లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫుడ్. అదేంటిది? ఫుడ్ కూడా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందా? ఉంటుందండి. ఈ రోజుల్లో పిల్లలందరూ ఇష్టపడేది ఇలాంటి ఫుడ్సే. అదేదో సినిమాలో పిజ్జా గురించి సునీల్ చెప్తే, వామ్మో! ఇంత దారుణంగా ఉంటదా అనుకున్న మనం, ఇక్కడికెళ్ళిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేస్తే, వావ్! పిజ్జా ఇంత టేస్టీగా ఉంటుందా అని కూడా అనిపించేలా ఉందండి. ఇది మనకి రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్‌లో జేసీ మాల్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటుంది లాపినోస్ పిజ్జా. ఇది మనకి ఇటాలియన్ బ్రాండ్ అండి. లాపినోస్ పిజ్జా అనగానే ఇక్కడ పిజ్జా మాత్రమే దొరుకుతుంది అని మాత్రం పొరపాటు పడకండి. ఇక్కడ దొరికే వెరైటీస్ కానీ, వాటి టేస్ట్‌లు గానీ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే రాయొచ్చండి. ఎందుకంటే అన్ని ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఐటెమ్స్ అన్నింటిలో కొన్నైనా సరే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవాళ. అంతేకాదండి అవన్నీ టేస్ట్ కూడా చేశాను. నిజంగా చెప్తున్నాను బాగున్నాయి. నార్మల్‌గా పిజ్జా అంటే పెద్ద సదభిప్రాయం లేదు నాకు ఇప్పటి వరకు. బట్ టేస్ట్ చాలా చాలా బాగుందండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది యాంబియన్స్ గురించి. ఎంత క్లాస్‌గా, నీట్‌గా భలే ఉందండి. ఇదేంటి సీలింగ్‌ని కూడా వదలలేదా అని అనుకుంటారేమో. నాకు అంత బాగా నచ్చింది మరి. నాకు నచ్చింది మీకు కూడా చూపించాలిగా అందుకే తీస్తున్నా. ఈ లొకేషన్ కూడా రాజమండ్రిలోనే ప్రైమ్ లొకేషన్‌లో ఉంది కాబట్టి తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ సర్ప్రైజ్ బర్త్‌డే పార్టీస్, యాన్యువల్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఫుడ్‌ని వీళ్ళు చక్కగా సప్లై చేస్తారు. వీళ్ళ దగ్గర ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా? ఇండియాలోనే బిగ్గెస్ట్ మోనస్టర్ పిజ్జా దొరుకుతుంది ఈ లాపినోస్ పిజ్జాలో. ఇది స్వీట్ కార్న్ పిజ్జా. ఇక్కడ వెరైటీస్ చెప్తూ చెప్తూ మీకు కొన్ని మంచి విషయాలు కూడా చెప్పాలి కదండీ! ఇక్కడ ఎప్పుడు మనం పిజ్జా ఆర్డర్ ఇచ్చినా అది ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్‌లో మనం అక్కడికెళ్ళి తిన్నా కూడా ప్రతీదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డౌ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి చేస్తారు. నార్మల్‌గా అయితే పిజ్జా బేస్ యూజ్ చేసి చేసేస్తారు. బట్ ఇక్కడ అలా చేయరండి. ఇది చూసారా చికెన్ టిక్కా అండ్ చికెన్ సలామీ పిజ్జా. టేస్ట్ సూపర్‌గా ఉందండి. చిన్న సైజు నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా పెద్ద దాంట్లోంచి జెయింట్ పిజ్జాలోంచి మనకి ఇలా పీస్ కూడా ఇచ్చి ఇండివిడ్యువల్‌గా కూడా మనకి ఇస్తారనమాట. ఇలా నార్మల్‌గా వేరే ఏ పిజ్జా హౌసెస్‌లోనూ ఉండదు. మనకి ఇక్కడ ఐటెమ్స్ అనేవి 69 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి. ఇది బాగుంది కదా! నార్మల్‌గా ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్‌కి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్ ఉంటాయని భయమేస్తూ ఉంటుంది మనకి. బట్ అలా అక్కర్లేదండి. ఇక్కడ చాలా టేస్టీగా ఉండేటువంటి పిజ్జాస్ అవైలబుల్‌గా ఉన్నాయి. పైగా కాస్ట్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్‌లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది పెప్పరోని చికెన్ పిజ్జా. టేస్ట్ అద్దిరిపోయిందండి. చాలా బాగుంది. ఏదైనా సరే వేడివేడిగా సర్వ్ చేస్తున్నారేమో, అప్పటికప్పుడు డౌ కూడా ప్రిపేర్ చేస్తున్నారేమో ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్‌గా ఉందో. టేస్ట్ అయితే బాగుందండి. పిల్లలు ఎప్పుడన్నా వారం చేస్తే మాత్రం హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ లొకేషన్‌లో కొన్ని ప్లేసెస్ మనకి ఫోటోస్ కూడా చాలా బాగుంటాయండి. సెల్ఫీ పాయింట్స్ అంటారు కదా! అవైతే చాలానే ఉన్నాయి ఇక్కడ. భలే ఉందండి చూడడానికి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలనుకున్నా, పార్టీస్‌ని ఎంజాయ్ చేయాలనుకున్నా హ్యాపీగా వచ్చేసేయచ్చు. మెనూ కార్డ్ మాత్రం చదవడానికి అరగంట పట్టిందండి. ఎందుకంటే ఐటెమ్స్ అన్ని ఉన్నాయి మరి. 100కు పైగా రకరకాల ఫుడ్ ఐటెమ్స్ నోరూరిస్తున్నాయి. ఫుడ్ లవర్స్ అయితే మాత్రం ఇక్కడికొస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదండోయ్ ఫుడ్ లవర్స్‌కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి బుధవారం అలాగే శుక్రవారం ఈ 2 రోజుల్లో ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఫ్రీ. మీరు కరెక్ట్‌గానే ఉన్నారండి. ఒకటి కొంటే ఒకటి ఉచితం. బై 1 అండ్ గెట్ 1. ఇండియాస్ బిగ్గెస్ట్ మాన్స్టర్ పిజ్జా మాత్రం అమ్మ బాబోయ్ ఎంతుందేంటి అనేలా ఉంటుందండి. బట్ ఏదైనా పార్టీస్ చేసుకోవాలి కిట్టి పార్టీస్ కానీ, బర్త్‌డే పార్టీస్ కానీ అనుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది చికెన్ టిక్కా అండ్ చికెన్ సలామీ పిజ్జా. ఇలా మాత్రమే కాకుండా జెయింట్ పిజ్జాలో ఒక పీస్ కూడా ఇండివిడ్యువల్‌గా ఒక ట్రయాంగిల్ పీస్ కూడా ఇస్తారు. అలా నార్మల్‌గా బయట పిజ్జాస్‌లో ఇవ్వరండి. ఇది సింగిల్ ట్రయాంగిల్ పిజ్జా వీళ్ళ దగ్గరే ఉంటుంది. పిజ్జాలో 5 సైజెస్. 5 వచ్చేసరికి మనకి జెయింట్ పిజ్జా. ఇలా ట్రయాంగిల్ సింగిల్ పిజ్జా ముక్క అంటే ఎలా చెప్పాలి, బయట కూడా విడివిడిగా ఇస్తారు. ఇలా 5 సైజెస్లో ఉంటే జెయింట్ పిజ్జా వీళ్ళ దగ్గర స్పెషల్. సెకండ్ దాంట్లోంచి సింగిల్ పీస్ కట్ చేసి ఇలా ట్రయాంగిల్ కూడా ఇస్తారు. ఓకే, నేను చెప్పానా వీళ్ళ దగ్గర ఐటమ్స్ చదవడానికి ఒక అరగంట పడుతుందని. చూడండి ఇవన్నీ ఒకవైపే, ఇంకొక వైపు కూడా ఇంతే ఫుల్గా ఉంది. ఇంత స్టఫ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనిపించింది నాకైతే. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాకోలావా. ఇది చూసారా ఎంత బాగుందో. జస్ట్ హోల్ పెట్టగానే పైకి అలా పొంగుతుందండి. లోపల లిక్విడ్గా పైన గట్టిగా భలే ఉంటుందిలేండి. మెయిన్గా చాక్లెట్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు, అది పిల్లలైనా పెద్దలైనా అలాంటి వాళ్ళకి మాత్రం ఇది పెద్ద ట్రీట్ అనే చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉందండి. అసలు స్వీట్ తినని నేనే తిన్నాను. గార్లిక్ బ్రెడ్ చికెన్ టిక్కా గార్లిక్ బ్రెడ్ ఇది. ఇవి వచ్చేసి చికెన్ టిక్కా గార్లిక్ బ్రెడ్స్. చూడడానికి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ పిజ్జా అని చెప్పడం కంటే పిజ్జాని మించి ఉన్నాయండి. అంటే మనం బయట చేసేటప్పుడు పైన సాఫ్ట్గా కింద క్రంచీగా చికెన్ ఫ్లేవర్ తోటి భలే ఉన్నాయనుకోండి. ఏవైనా టేస్ట్లు బాగున్నాయండి. మనం చెప్పిన ఆఫర్లు మాత్రమే కాకుండా కాంబోస్ కూడా ఉన్నాయండి. చాకోలావా అండ్ కోక్ మనకి 149 రూపీసే, అదొక కాంబో.
గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అండ్ ఆల్సో కోక్ కూడా 159. అదొక కాంబోస్ ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా వీటిని తీసుకోవచ్చండి. ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదండి, అంబియన్స్ మాత్రమే కాదు, రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ముందు పిల్లలు బర్త్డే పార్టీస్ కంటూ తీసుకొస్తారు, అలాంటప్పుడు వాళ్ళ రిసీవింగ్ బాగుంటేనే కదా వెళ్ళగలం. చాలా హ్యాపీగా అనిపించింది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది చూసారా పాస్తా, ఇక్కడ హాట్ సెల్లింగ్ ఐటమ్స్లో పాస్తా ఒకటి. ఈ పాస్తాలో కూడా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి. ఏదైనా మన టేస్ట్కి తగ్గట్టుగా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు, చాలా బాగుంది. అన్నీ ఆర్డర్ చేస్తే సరిపోయిందా, టేస్ట్ చేసి కూడా చెప్పాలి కదా. టేస్ట్ అయితే నిజంగా బాగున్నాయండి. ఏదో వెళ్ళాం కదా షూటింగ్ చేసాం కాబట్టి మేము తిన్నాము టేస్ట్ బాగుందని చెప్పడం కాదు, కానీ చాలా టేస్టీగా అనిపించింది. ఇక్కడ చూసారా ఏదో ప్రయోగం చేస్తున్న రేంజ్లో తీస్తున్నాను నేను. ఇది చికెన్ లజానియా, చాలా టేస్టీగా ఉందండి ఇది కూడాను. అఫ్కోర్స్ నేను ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చూపిస్తున్నాను, మీ దగ్గర వెజ్ కూడా అవైలబుల్గా ఉందండి. వెజ్లోను నాన్ వెజ్లోనూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా మీకు చూపించడం కోసం నేను పడుతున్న పాటలు చూసారా, ఏకంగా ఫుడ్ ఐటమ్కి ఆపరేషనే చేసేస్తున్నాను. కానీ నిజం చెప్పుకోవాలండి, బాగుంది. మనం అడగాలే కానీ బర్త్డే పార్టీస్కి డెకరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సరదాగా ఈ వీకెండ్స్లో వెళ్ళి ఫుడ్ని భలే ఎంజాయ్ చేసి రండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.